మెయిన్‌గా ఏంటంటే మనకి ఆహారపు అలవాట్లు అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒబేసిటీ తీసుకున్నాం. హ్మ్. ఒబేసిటీ పేషెంట్స్‌లో ఈ పెద్ద పేగుకొచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. హుహు. రెడ్ మీట్ అంటాం. ఆ! ఆ రెడ్ మీట్ తినే వాళ్ళలో ఎక్కువగా వెస్టర్న్ వాళ్ళు స్టేపుల్ డైట్ మీట్, రెడ్ మీట్. హ్మ్. అటువంటి వాళ్ళలో ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెడ్ మీట్ తినేవాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఇటువంటి పేగ్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఒకటి మెయిన్‌గా ఆహారపు అలవాట్లు. హ్మ్. రెండోది మనం అనుకున్నట్టు ఏజ్ పెరిగే కొద్దీ మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. హుహు. 2 మూడోది ఫ్యామిలీ హిస్టరీ అంటాం. హుహు. కొన్ని రకమైన జన్యుపరమైన మార్పుల వల్ల ఫ్యామిలీస్‌లో ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా రన్ అవుతుంది. ఆహా! ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏపీ జీన్ అంటాం. ఫెమిలియల్ ఎడినోమైడోసిస్ పాలిపోసిస్ జీన్ అంటాం. హ్మ్. హెచ్ఎన్‌పీసీసీ జీన్ అన్నాం. హ్మ్. ఈ జీన్స్‌లో ఏంటంటే అవి మ్యుటేషన్ అయ్యి ఈ పేగ్ క్యాన్సర్ వచ్చే ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏపీ జీన్ మ్యుటేషన్ పేషెంట్స్‌లో హ్మ్. ఏజ్ పెరిగే కొద్దీ ఆల్మోస్ట్ 65-80% ఆఫ్ ద పీపుల్ దే విల్ గెట్ దట్ క్యాన్సర్స్. హుహు. హెచ్ఎన్‌పీసీస్‌లో 40-50% ఆఫ్ ద పీపుల్ ఆ జీన్ మ్యుటేషన్ వల్ల 40-50% వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇది. రెండోది క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్స్ అంటాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ అనేది అవును. క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ అంటారు. హ్మ్. బౌల్ కండిషన్స్. వీటిలో కూడా మనకి ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆహా! ఇంకొన్ని రీజన్స్ కందుకేంటంటే రీజన్ ఏంటో తెలీదు మనకి. హ్మ్. ఇడియోపతిక్ ఆర్ స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటారు. హ్మ్. వీళ్ళలో రీజన్స్ తెలియకుండానే వస్తుంది. ఆ! మెయిన్‌గా తినే మన ఆహారపు అలవాట్లు, ఒబేసిటీ, హ్మ్. మనం తినే అలవాట్లు అంటే బ్యాడ్ హ్యాబిట్స్, జన్యుపరమైన మార్పులు, హ్మ్. పేరెంట్స్ నుంచి సంక్రమించే జన్యుపరమైన మార్పులు, హ్మ్. వీటన్నిటి వల్ల మనకి వీటిలలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని హై ఇప్పుడు రిస్క్ పీపుల్ అంటాం.